బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక 8 మంది క్యాండిడేట్స్ ను డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది. అధిష్టాన ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి అనుమతితో మరి ఇన్ఛార్జీలుగా నేను సపాందేవ్ను, మరి తమ్ముడు భిక్షపతి గారు, మరి ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ 8 మంది క్యాండిడేట్స్ అన్ని విధాలుగా పరిశీలించి క్యాస్ట్ పరంగా ఆ వార్డులలో ఒక మంచి పేరున్న వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి బీద బడుగు వర్గాల గురించి, మహిళల గురించి, రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కనీసం 6 హామీలు కళ్ళబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. మరి 6 హామీల్లో ఏ ఒక్క హామీ గిట నెరవేర్చక కేవలం ప్రతిపక్షాల పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టు కాలం గడపడం జరుగుతూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, మహిళా సోదరిమణులు ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇవ్వడం జరుగుతూ ఉండే. కనీసం వాళ్ళు ₹1,00,000తో పాటు ఒక తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు కనీసం ఆ ₹1,00,000 గిట్ట ఇవ్వడం లేదు. మరి రైతులు ఈరోజు సమాజంలో రైతులు అనేది ముఖ్యము. ఆ రైతులకు రైతు బంధు అనేది ప్రతి సంవత్సరము మరి ఆ పంట కాలంలో మరి కేసీఆర్ నాయకత్వంలో రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. కనీసం ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు గిట్ట లేవు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాము, తప్పకుండా రాబో కాలంలో బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో అధికారంలోకి కంపల్సరీ వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎక్కడ పోకుండా అధికారం పోయినా సరే రాత్రి మొదలు కష్టపడి ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మరి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు రాబో కాలంలో తప్పకుండా 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా అవుతాడని సభాముఖంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. మరి తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి ఈ సదాశివపేట మున్సిపాలిటీలో 26 వార్డ్స్ ఉన్నాయి. గతంలో ఇప్పుడు 11 వార్డ్స్ను డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు 8 వార్డ్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ మున్సిపాలిటీని స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో స్థానికులు కాబట్టి ఒక మంచి పేరున్న వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మాకు 30 సంవత్సరాల అనుభవం ఉన్నది, మేము కలిసి పనిచేసాం. కాబట్టి తప్పకుండా ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మరి ఈ 8 మంది పేర్లను తమ్ముడు భిక్షపతి గారు డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం. నమస్కారాలు. అదేవిధంగా మా పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరు తెలుసు, ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే మేము 11 మంది అభ్యర్థులను ప్రకటించున్నాం. ఈరోజు కూడా మరొక 8 మంది అభ్యర్థులను మరి గెలుపు గుర్రాలను ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే నాయకుడు అంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు నెరవేర్చేటట్టు ఉండాలి. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సంస్కారమైన పార్టీ, ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకులు ఉన్నటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. మరి అట్లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు కూడా కౌన్సిల్లో మరి మా చైర్మన్ ఉండే, మా ప్రభుత్వం ఉన్నప్పుడే అత్యధిక డెవలప్మెంట్ కూడా ఈ సదాశివపేటలో జరిగింది. మళ్ళొక్కసారి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి మా చింతా ప్రభాకర్ నాయకత్వంలో
ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ సదాశివపేట పట్టణం అభివృద్ధి జరిగింది చాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత కుంటుపడ్డ పరిస్థితి కూడా అందరం గమనిస్తా ఉన్నాం. మరి మరొకసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితేనే మరి పట్టణ అభివృద్ధికి దోహదపడతాదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆకాంక్షలకు అనుగుణంగా మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నీతి నిజాయితీ గల మరి ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థులను మేము అందరం కూడా పెద్దలు అందరి పట్టణ పుర ప్రముఖుల మా పెద్దలందరి ఆధ్వర్యంలో మరి ప్రభాకర్ అనే నేతృత్వంలో పాండు నాయక్, అదేవిధంగా 5వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ మన సమీ గారు, అదేవిధంగా 6వ వార్డు మానెమ్మ గారు, నాగుల మానెమ్మ గారు, అదేవిధంగా 10వ వార్డు మరి మాజీ కౌన్సిలర్ సాతాని శ్రీశైలం గారు, అదేవిధంగా 15వ వార్డు హసీనా బేగం గారు, 17వ వార్డు కమీల్ అన్సారీ గారు, అదేవిధంగా 20వ వార్డు ఆకుల మంజుల గారు, అదేవిధంగా 22వ వార్డు ఒడ్ల మహేశ్వరి గారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చింతా ప్రభాకర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం.